ముందుగా ఈవేళ అమ్మాయి సినిమా సక్సెస్ మీట్ ఇది. ఇంత మంచి సినిమాని నిర్మించడానికి మా ఆర్జీవి గారికి వెనక నుండి ప్రోత్సాహం ఇచ్చిన మా అంజన గారిని చిన్న బొకేతో అభినందన చేస్తున్నాం. ఎందుకంటే మా ఆర్జీవి గారికి సూపర్ హిట్లు ఫ్లాపులు ఏదైనా ఆయన సమానంగా చూస్తారు. కానీ మా అంజన్ గారికి ఇంత 5-6 సినిమాలు చేశారు. 5-6 సినిమాల్లో కూడా ఈవేళ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన సినిమా ఇది. ప్లస్ ఈవేళ మంచి బ్రహ్మాండమైన పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మేము 47,630 థియేటర్లు ప్లాన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రేపు నుంచి మరొక 100 థియేటర్లు పెరుగుతున్నాయని సగర్వంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్ రావడం తగ్గించారు. ఒకటి ఓటీటీ వల్ల, 2 టికెట్ రేట్లు పెరగడం వల్ల. కానీ ఆ రెండింటిని కూడా ఛేదించి ఈవేళ ఈ సినిమా ఇంత హిట్ అయిందంటే దానికి కారణం ఓన్లీ ఆర్జీవి గారు. ఆర్జీవి గారు తన మానసపుత్రిక లాంటి అమ్మాయి అనే సినిమాని అద్భుతంగా 4 సంవత్సరాలు కష్టపడి ఎంతో ప్రయాసాలతో నిర్మించారు. ఆ సినిమాను ఫస్ట్ టైము వరల్డ్ వైడ్గా ప్లస్ చైనాలో 40,000 థియేటర్లు అవడం అంటే మాటలు కాదు. ఆ సినిమా అక్కడ అన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉంది. చైనాలో అయితే 14వ తారీఖుకి 40% అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. మనకి బుక్ మై షో ఎలాగో అక్కడ ఇంకొక యాప్ ఉంటుంది. ఆ యాప్లో 40% జరిగింది. ఇప్పుడే సోదర మిత్రుడు చెప్పాడు 150 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే అని చెప్పేసి నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఇప్పుడే చెప్పాడు నాకు. అది దానికి ముందు ఆ జర్నలిస్ట్ మిత్రుడికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ న్యూస్ మా వరకు రాలా, ఇంకా నోట్లో వచ్చింది కాబట్టి ఆయనకు వచ్చింది కాబట్టి మాకు తెలియజేశాడు. ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తున్నారు ఇప్పుడు. ఇకపోతే ఆంధ్ర సీడెడ్ నైజాంలో అన్ని చోట్ల కూడా చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ ఉంది. నిన్న 14-15 తారీఖుల్లో 5 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో టాక్ రీచా కానివ్వండి, కలెక్షన్ రీచా కానివ్వండి మాది ఉంది. ఒకప్పుడు మా విజయలలిత గారు రౌడీ రాణి అనే సినిమా తీశారు. అప్పట్లో ఆ వేవ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు జరిగినాయి. ఆ తర్వాత కర్తవ్యం సినిమాతో విజయశాంతి గారు అద్భుతమైన సినిమాలు తీశారు పోలీస్ ఆఫీసర్గా రకరకాల క్యారెక్టర్లో. మళ్ళీ ఈ జనరేషన్లో ఈ పూజ అమ్మాయి అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇప్పుడే నాకు ఒక ప్రముఖ దర్శకుడు ఫోన్ చేసి ఆ అమ్మాయి చైనాలో ఉంటుందా బొంబాయిలో ఉంటుందా, ఒకసారి మీ రాము గారిని అడిగి నాకు నెంబర్ తీసి ఇవ్వండి, అమ్మాయి మీద మంచి కథ రెడీ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇది ఆ అమ్మాయికి ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సినిమా రేపటి నుంచి అన్ని థియేటర్లు పెరుగుతున్నాయి కాబట్టి సోమవారం నుంచి హైదరాబాదు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ లాంటి మెయిన్ థియేటర్లకి ఈ టీం అందరినీ వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చిన వెంటనే ఆ డేట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసి మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా ఆర్జీవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అంజన గారికి ఇంత హిట్ ఇచ్చినందుకు ఆయన కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నా. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి నాకు ఏ విధంగా సంబంధం లేదు. నేను ఆర్జీవి గారి హార్డ్ కోర్ ఫ్యాన్గా ఈ సినిమాకి దగ్గరుండి నేను చూశాను కాబట్టి నేను బాధ్యత తీసుకుని మీ అందరికీ చెప్తున్నా. మంచి సినిమాని బాగుందని మరొకసారి 10 మంది చెప్తే ఆ సినిమాకి కొంచెం అప్లై చేస్తానని ఉద్దేశంతో చెప్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాస్ ఆర్జీవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో ఒకే ఒక స్వార్థం ఏంటంటే దీని నెక్స్ట్ 5వ తారీఖున మా ఇష్టమైన సినిమా నా సినిమా విడుదలవుతుంది. ఆ సినిమాకి ఈ సినిమా హిట్ అవ్వడం వల్ల ఒక హిట్ వెనకాలనే ఉంటే ఒక రెవెన్యూ సైడ్ కానీ థియేటర్ సైడ్ కానీ చాలా బాగుంటుందని ఆ ఆనందంలో నేను ఉన్నా. థ్యాంక్ యూ. ఆర్జీవి గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఆర్జీవి గారితో మాకు 5 సంవత్సరాల జర్నీలో 5-6 సినిమాలు తీసినాం. అమ్మారాజ్యంలో కడప బిడ్డలు, బ్యూటిఫుల్, ఇంకా ఈ మూవీ మాకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు. ఇది ఆయన మానసపుత్రిగా మనసు పెట్టి చేసిన 3 ఇయర్స్ నుంచి కష్టపడి ఎంతో కష్టపడి ఈ సినిమా తీర్చిదిద్ది దీన్ని ప్రతి ఒక్క యాంగిల్, ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క ఇక్కడ థియేటర్లో మీరే చూస్తున్నారు. ఒక్కొక్క చొక్కాలు చింపుకున్నారు ఆర్జీవి అని. ఎక్కడ చూసినా ఆర్జీవి మోగిపోతుంది. మళ్ళీ శివ తర్వాత ఇంత పెద్ద హిట్ ఆర్జీవి గారి తోటి వచ్చింది. చైనాలను అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మీ మీడియా మిత్రులే చెప్పారు. 100+ crores ఓన్లీ 1 డే కలెక్షన్. నిన్న ఓన్లీ 15th నాడు ఒక రోజు 100+ crores కలెక్షన్ వచ్చింది. లడికి దీనికి సెకండ్ సీక్వెల్ తీయమని అక్కడి నుంచి చెప్తున్నారు. ఆర్జీవి గారు సెకండ్ సీక్వెల్ ఎప్పుడు మొదలు పెడితే ఆయన వెంట మేము ఉంటాం. తప్పకుండా సెకండ్ సీక్వెల్ కూడా నేనే ప్రమోట్ చేస్తా. కాబట్టి ఆర్జీవి గారు ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా, ఎంత పెద్ద అది ఫ్లాప్ వచ్చినా కానీ కుంగిపోడు దేనికి. ఆయన ఫైటర్. ఏ దానికని ముందుకు పోతూ ఉంటాడు. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా. హ్యాట్సప్ ఆర్జీవి గారు, మీరు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు.
మీరు దేనికి కుంగరు, దేనికి లొంగరు. అది మళ్ళీ ఒకసారి ఇంత పెద్ద హిట్ ఇచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇది కంటిన్యూగా బ్లాక్ బస్టర్ హిట్. అన్నీ రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నిన్న 5 సినిమాలు రిలీజ్ అయితే ఏ టాక్ అయినా కలెక్షన్స్ అయినా ఏదైనా కూడా మన అమ్మాయి 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 అంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్లో ఇంకా 20 థియేటర్లు పెంచుతూ ఉంటున్నారు. కృష్ణా గుంటూరులో పెంచుతూ ఉంటున్నారు. అలాగే వెస్ట్ గోదావరి ఎప్పుడు చూసినా వెస్ట్ గోదావరి అస్సలు కలెక్షన్స్ ఎప్పుడు రావండి. ఏ సినిమాకైనా వెస్ట్ గోదావరి. ఈ రోజున వెస్ట్ గోదావరిలో కలెక్షన్ టాప్ 3 వైజాగ్, గుంటూరు, కృష్ణా కంటే వెస్ట్ గోదావరిలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నిన్న కంటే ఈరోజు కలెక్షన్స్ ఇంకా బాగున్నాయి. ఫస్ట్ షో అయితే ఫుల్ అయిపోయినాయి. కాబట్టి ఆర్జీవి గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ మీట్ చాలా బ్రహ్మాండంగా మళ్ళీ చేద్దాం. భారీ ఎత్తున చేద్దాం. మరొకసారి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి నేనే చెప్పుకుంటాం అనేది ఎంత చెప్పుకోగలుగుతాను. నాకు అంటే నన్ను బ్యాక్ చేసి ఇంత కోవిడ్ టైంలో ఎంత డీలేస్ ఇలా అన్నీ వచ్చినా కూడా ఏమాత్రం అసలు ఒక డిస్కరేజ్మెంట్ చేయకుండా నేను బ్యాక్ చేసిన అంజయ్ గారికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ద పాయింట్ ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టు ఆయనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా జస్ట్ నా శ్రేయోభిలాష్గా నా ఫ్రెండ్గా 5 సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ తనదే అనుకుని ప్రతిసారి ఒక మాట సాయం కానీ చేత సాయం కానీ కంటిన్యూస్గా నాకు అంజన్ గారికి ఈ వాజ్ ఆల్వేస్ బిహైండ్ దట్. అదొకటి. మూడోది ఇప్పుడు సినిమా వచ్చేసరికి ఆబ్వియస్లీ నేను చాలాసార్లు చెప్పినట్టుగా నా డ్రీమ్ ప్రాజెక్టు. దీని మీద నేను ఆల్మోస్ట్ అంటే ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పటి నుంచి నేను పెట్టిన ఒక ఫోకస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ అది ఇవాళ ఫలించి ఒక పర్టికులర్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆడియన్సెస్కి ఇలాంటి ఫైట్స్ కానీ పూజా బాలేకర్ లాంటి అంటే ఒక ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ అనేది ఇంతవరకు ఇండియాలో లేదు. నియరెస్ట్ కాంపిటీషన్లో కూడా ఎవరు లేదు. అందుకని ఇది ఒక కొత్త జానర్ సృష్టించడానికి అవకాశం ఉంది. సత్యనారాయణ గారు చెప్పినట్టు రౌడీ రాణి, రివాల్వర్ రాణి అలాంటి ఆ టైంలో వచ్చినట్టు ఐ థింక్ అది ఆ పర్టికులర్ ఎలిమెంట్ని ఒక 5 స్టెప్స్ ముందు తీసుకెళ్ళేలాంటి సినిమా. సో ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఏదైనా కొత్తదనాన్ని చూసినప్పుడు మనం చాలాసార్లు అంటూ ఉంటాం జనం ఆదరిస్తారని. ఇది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసింది అమ్మాయి అనే సినిమా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దట్. సో ఒక ప్రాపర్ సక్సెస్ మీట్ అనేది చాలా తొందరలో ప్లాన్ చేసి సత్యనారాయణ చెప్పినట్టు ఆ టూర్ అన్నీ కూడా ప్లాన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత వేస్తాం. ఇంకొకసారి త్రూ ద మీడియా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.